ప్రభునందు ప్రియ సహోదరులారా సహోదరులారా, మరి ఈ దినం మన యవ్వన బిడ్డలు రత్నతేజ శిల్పాలను దేవుడు దీవించి దేవుడు గర్భఫలమును అనుగ్రహించి వారికి దేవుడు దయచేసినటువంటి బిడ్డను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మనకందరికీ కూడా వారు ప్రేమ విందు ఏర్పాటు చేసి దేవుని నామాన్ని కూడా వారు ఘనపరుస్తూ ఉన్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మంచి లక్షణం ఏంటంటే ప్రభువుని స్తుతించడం. ఆయన చేసినటువంటి ఉపకారములు మేలులలో దేనిని మరచిపోకుండా స్తుతించాలి అని దావీదు కూడా 103వ కీర్తనలో తెలియచేశాడు. కనుక ఆయన పిల్లలమైనటువంటి మనం దేవుడు చేసిన మేలు ఉపకారాలను జ్ఞాపకం చేసుకొని స్తుతించబద్ధులమై ఉంటున్నాం. అంతేకాదు, తెస్సలోనికయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మరొక మాట పౌలు రాస్తున్నాడు. ఏమన్నాడంటే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని వ్రాస్తాడు. ప్రతి విషయములో కూడా ప్రభువుని స్తుతించాలి అన్నాడు. ప్రతి విషయములో అంటే ఉపకారాలు చేసినప్పుడే కాదు, కొన్నిసార్లు దేవుని పిల్లలమైనటువంటి మనకి మేలులే కాకుండా కీడులు కూడా సంభవించవచ్చు. అలాంటి సమయంలో కూడా మనం ఏం చేయగలగాలి? దాని అర్థం అది. ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటే, ప్రతి విషయము అంటే మేలులప్పుడే కాదు, కీడు సంభవించినా కూడా ఇది దైవ చిత్తమే అని మనము ప్రభువుని స్తుతించబద్ధులమై ఉంటున్నాం. కానీ మనందరం చేసేది ఏంటంటే, మేలులు జరిగినప్పుడే ప్రభువుకి ఏం చేస్తాం? స్తోత్రాలు చెల్లిస్తాం. ఇప్పుడున్న కీడు మనకేదైనా కుటుంబంలో సంభవిస్తే, ప్రభువా నీకు స్తోత్రాలని నేను చెప్పానన్న వాళ్ళు ఎవరిని ఉంటే మంచిది, అది మనం అలవర్చుకోవడం కూడా మంచిది. ఈ సమయంలో దేవుడు వారికి పాపను అనుగ్రహించాడు. కనుక దేవుడు మనకి బిడ్డలను అనుగ్రహిస్తూ ఉండగా, ఆ బిడ్డలు మనకి దేవుడు దయచేసినందుకు కూడా మనం ప్రభువుని స్తుతిస్తాం, సంతోషిస్తూ ఉంటాం. ఈ సమయంలో నేను బైబిల్లో ఒక భక్తునికి దేవుడు దయచేసినటువంటి సంతానమును గురించి ఒక చిన్న తలంపును నేను జ్ఞాపకం చేసి వర్తమానమును కొనసాగించాలి అని నా మనసులో దేవుడు పెట్టిన తలంపు. ఏం చెప్పాలా, ఏం వర్తమానం చెప్పాలా అని నేను కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నా మనసులో పెట్టిన ఒక తలంపుని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఆ భక్తుడు ఎవరు అంటే, యాకోబును గురించి, యాకోబుకు దేవుడు దయచేసిన సంతానం. యాకోబు పద్దనరాముకు వెళతాడు. లాబాను యొక్క కుమార్తెలను వివాహం చేసుకుంటాడు.
పాత నిబంధన అది అజ్ఞాన కాలము, బహుభార్యత్వము అనేది పాత నిబంధనలో ఉన్నది. దేవుడు కూడా దానిని చూసి చూడనట్టుగా అనుమతించాడు. 4 భార్యలు యాకోబుకున్నారు. వారికి 11 మంది కుమారులు, 1 కుమార్తె కలిగారు. బయలుదేరి వచ్చేటప్పుడు ఇంకొక కుమారుడు కలిగాడు మార్గంలో. పద్దనరాములో మాత్రం 11 మంది కుమారులు, 1 కుమార్తె. వారికి కలిగిన తరువాత దేవుడు యాకోబుతో చెబుతాడు, నీవు ఇక్కడి నుండి బయలుదేరి నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని చెప్తాడు. యాకోబు తన భార్యలతో మాట్లాడి ఆ ఆస్తి అంటే పశువులే, వారి సంతానమును తీసుకొని బయలుదేరి వస్తాడు. అతనిని ఎదుర్కోవడానికి ఏశావు కూడా బయలుదేరి వస్తాడు. 400 మందితోటి ఏశావు కూడా బయలుదేరి వస్తాడు. వారిద్దరూ కూడా కలుసుకుంటారు. యాకోబు అలాగే అతని అన్నయ్య అయినటువంటి ఏశావు ఇద్దరు కలుసుకున్న తర్వాత ఏశావు యాకోబును చూసి ఒక మాట మాట్లాడతాడు. చదువుదాం. ఆదికాండము 33వ అధ్యాయం. ఆదికాండము 33వ అధ్యాయం 4వ వచనం. ఏశావు అతనిని ఎదుర్కొన్న పరుగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావలను అని అడిగినందుకు అతడు, వీరు నా పిల్లలే అని చెప్పాను. నేను రైట్ చదివానా తప్పు చదివానా? తప్పు చదివానా? మరి వాళ్ళందరూ ఆయన పిల్లలు కాదా? తప్పెట్టయింది. వీరు నీకేమి కావాలను అని ఏశావు అడిగినప్పుడు వీరు నా పిల్లలే అని చెప్పాడు. అందులో తప్పేముంది? పిల్లలు కాదా ఏంది? పిల్లలే. కానీ మన ఆన్సర్ అయితే అది కదా, వీరెవరు నీకేం కావాలి అంటే నా పిల్లలని చెబుతాం. ఇది మన జవాబు. కానీ యాకోబు చెప్పిన జవాబు ప్రత్యేకంగా ఉంది కదా. ఏం చెప్పాడు? వీరు నీకేమి కావాలను అని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. వీళ్ళు నా పిల్లలు అని చెప్పలా. వీరు దేవుడు నాకు దయచేసిన పిల్లలు, దేవుడు నాకు దయచేసిన పిల్లలు. అది యాకోబు చెప్పిన సమాధానం. మన సమాధానం అయితే ఇందాక నేను చెప్పాను కదా, ఎవరు వీళ్ళనంటే వెంటనే మనం చెప్పేది నా పిల్లలండి అంటాం. కానీ దేవుడు నాకు దయచేసిన పిల్లలు. ఈ పిల్లలు ఎవరు? నాకు ఈ పిల్లలు ఎట్లా వచ్చారు? ఈ పిల్లలు నాకు ఎట్లా కలిగారు? దేవుడు దయచేసిన పిల్లలు. కూర్చున్నటువంటి మనకందరికీ కూడా పిల్లలు ఉన్నారు. మనవ సంతానం కూడా ఉన్నారు. ఎలా కలిగారు ఈ పిల్లలు? చెప్పండి, ఎవరు కలిగారు? ఎలా కలిగారు ఈ పిల్లలు? నిజంగా నీకు కూడా ఆ తలంపు ఉందా? యాకోబుకున్న తలంపు నిజంగా నీకు కూడా ఉందా? ఏ తలంపు? దేవుడే ఇచ్చాడనే తలంపు నీకు నిజంగా ఉందా? ఉంటే ఆడపిల్లలు పుడితే ఎందుకు దిగులు పడతారు? చెప్పాలి ఇప్పుడు సమాధానం. నిజంగా నీకు దేవుడే నాకు ఈ పిల్లల్ని ఇచ్చాడు అని కనుక నీకు తలంపు ఉంటే ఆడపిల్లలు పుడితే ఎందుకని ఏడుస్తారు? ఆడపిల్లలు పుడితే ఎందుకు దిగులు పడతారు? ఆడపిల్లలు పుడితే ఎందుకు ముఖంలో కళ కూడా ఉండదు?
దేవుడిచ్చిన పిల్లలు కదా, దేవుడిచ్చినప్పుడు సంతోషించాలా, బాధపడాలా? దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చినప్పుడు సంతోషించాలా, బాధపడాలా? ఎమ్మెల్యే ఏదైనా ఇస్తే 10 మందికి పోయి చెప్పుకుంటావు, నాకు ఎమ్మెల్యే ఇచ్చాడని ఎమ్మెల్యే పక్కన దిగి ఫోటో కూడా ఒకటి తీయించుకొని వాట్సాప్లో పెట్టుకొని స్టేటస్లో పెట్టుకొని అందరికీ చూపించుకుంటాం. ఎవరిస్తే ఈ లోక సంబంధమైన ఒక ఉన్నతమైన వాడు కనుక మనకి ఏదైనా ఇస్తే 10 మందికి చూపించుకుంటాం. దేవుడిస్తే ఎందుకు బాధపడతాం మనం? వీరు నీకేమి కావాలను అని అడిగినందుకు యాకోబు చెప్పింది, దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు, దేవుడు ఇచ్చిన పిల్లలు ఈ పిల్లలు అని గనక నీ మనసులో నిజంగా యాకోబుకు కలిగినట్టే నీకు కూడా ఉంటే, ఆ పిల్లలను బట్టి, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఆ పిల్లలను బట్టి నువ్వేం చేయాలి? సంతోషముతో ప్రభువుని స్తుతించాలి. ఈ యాకోబు కొడుకే యోసేపుకు కూడా 2 పిల్లలు పుట్టారు. ఆ పిల్లలను తన తండ్రి చేత దీవెన పొందాలని ఆ పిల్లలిద్దరిని యాకోబు దగ్గరికి తీసుకొని వచ్చాడు. అప్పటికి యాకోబు పాపం చాలా ముసలివాడైపోయాడు, చూపు లేదు, లేవడానికి మంచంలో నుంచి లేవడానికి ఓపిక కూడా లేదు. ఆ పిల్లలిద్దరిని యోసేపు తీసుకొని యాకోబు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఎవరో చెప్పారు, నీ కొడుకు వస్తున్నాడు అని. పాపం ఓపిక తెచ్చుకొని బలం తెచ్చుకొని లేచి మంచం మీద కూర్చున్నాడు. యోసేపు పిల్లల్ని తీసుకుని వచ్చిన తర్వాత ఇదే ప్రశ్న అడిగాడండి. యాకోబు అడిగాడు యోసేపుని. ఏమని అడిగాడో చూడండి. ఆదికాండం 48వ అధ్యాయం 8వ వచనం. 48వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరు అని అడగగా, ఏశావు అడిగినట్టే ఇప్పుడు ఎవరు అడిగారు? యాకోబు అడుగుతున్నాడు యోసేపుని, వీరెవరు అని అడుగగా యోసేపు ఏం చెప్పాడు? వీరు నా కుమారులు అని ఫుల్ స్టాప్ పెట్టాలి అక్కడ. వీరు నా కుమారులు అని మనమైతే ఏం చేస్తామంటే ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. కానీ యోసేపు కామా పెట్టాడు. యోసేపు ఏం పెట్టాడు? వీరు నా కుమారులు అని కామా పెట్టాడు. వీరు నా కుమారులు అంటూ ఇంకా ఏం చెప్పాడు? వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించాను. దేవుడు నాకు అనుగ్రహించాను. ఎవరిచ్చారు నాకు ఈ పిల్లల్ని ఈ దేశంలో? దేవుడిచ్చాడు. ఈ మాట నీవు నేను కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడిచ్చాడు నాకు ఈ బిడ్డలను. ఏ బిడ్డలైనా వారు, దేవుడిచ్చాడు నాకు ఈ బిడ్డలను అని దేవునిని కొనియాడేటువంటి వారంగా మనము ఉండాలి. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనం ఎన్నో పర్యాయాలు ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండినప్పటికీ కూడా మనకింకా ఆ అనుభవంలోనికి రావటంలా. మనం ఏ అనుభవంలోకి? మగబిడ్డలైనా ఆడబిడ్డలైనా నాకు దేవుడు ఇచ్చాడు, హ్యాపీ అని అనుభవంలోనికి మనం ఇంకా రావటంలా. ఎందుకనో లోకస్తుల వలె, అన్యుల వలె మనము కూడా మగపిల్లలు పుడితే సంతోషించడం, ఆడపిల్లలు పుడితే దిగులు పడటం అనేది అది సరికాదు అని నేను జ్ఞాపకం చేస్తున్నా. యాకోబు తన పిల్లలను తన అన్నకు పరిచయం చేస్తున్నాడు. వీరు దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలు, దేవుడు దయచేసిన పిల్లలు అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఆదికాండం 33వ అధ్యాయం 5వ వచనం నేను మళ్ళా చదువుతున్నాను. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలను అని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలును
వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఎవరికి? ఏశావుకి. ఆ యాకోబు యొక్క భార్యలు, ఆ దాసీలు జిల్హా, బిల్హా, వారి పిల్లలు కూడా వచ్చి ఏం చేశారట? సాగిలపడ్డారు. 7వ వచనం, లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయా వచ్చింది, లేయా పిల్లలు కూడా వచ్చి, ఆ 4 పిల్లలు, దినా కూడా వచ్చి 5 వచ్చి ఏం చేశారు? సాగిలపడ్డారు. తర్వాత మాట, ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఇంకప్పటికి బెన్యామీను పుట్టల. 11 మంది కుమారులు, 1 కుమార్తె మాత్రమే కలిగారు. ఈ భార్యలు, ఈ పిల్లలు అందరూ వచ్చి ఏశావుకి ఏం చేశారు? సాగిలపడ్డారు. యాకోబు యొక్క పిల్లలు, మన అంశం పిల్లలు. యాకోబు యొక్క పిల్లలు తమ పెదనాన్నకు కదా, ఏశావు ఏమవుతాడు వాళ్ళకి? పెదనాన్నకి ఏం చేశారు? సాగిలపడి నమస్కారం చేశారు. ఎంత మంచి పిల్లలు కదా. పెద్దోళ్ళకి ఏం చేయాలి పిల్లలు? మర్యాద ఇవ్వాలనా లేదా? గౌరవించాలనా లేదా? ఆ పిల్లలకు ఉన్నటువంటి మంచి అలవాటు చూడండి. మనం ఇలా అనుకుందాం, ఆ పిల్లలు వచ్చి యాకోబుకు సాగిలపడేటప్పటికి ఏశావు మనసులో ఏమనుకొని ఉంటాడు? ఎంత మంచి పిల్లలు కదా. ఇప్పుడు మన పిల్లలు కూడా వందనాలు చెబితే, చిన్న పిల్లలు వందనాలు చెబితే మనం కూడా ఎంత సంతోషిస్తాం. అబ్బో మంచిది కదా, హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ పిల్లలు సాగిలపడినప్పుడు ఎంత మంచి పిల్లలు, చిన్న వయసులోనే ఎంత మంచి అలవాటు, ఎంత మంచి పద్ధతి ఈ పిల్లలకు ఉంది అని ఒకవేళ ఏశావు అనుకున్నాడేమో, తండ్రిగా యాకోబు కూడా అనుకున్నాడేమో, నా పిల్లలు ఎంత మంచి పిల్లలు. మన పిల్లలు మంచి అలవాట్లు, మంచి పద్ధతులు కలిగి ఉన్నప్పుడు ఏ తల్లికైనా ఏ తండ్రికైనా కదా సంతోషమే, ఆనందమే. కానీ ఈ సాగిలపడి నమస్కారం చేసిన ఆ పిల్లలు చిన్న వయసులోనే ఎంత మంచి అలవాటు ఉంది ఈ పిల్లలకి, అబ్బా అని మెప్పు పొందినటువంటి ఆ పిల్లలు పెద్దవారైన తర్వాత ఎలా ఉన్నారు? అది ఇప్పుడు మనకు కావాలి. పిల్లలప్పుడు వందనాలు చెబుతారు కదా, వందనాలు తాతయ్య, వందనాలు అంకుల్ అంటారు పుచ్చటగా. మనం కూడా ఏం మురిసిపోతాము. పెద్దవారైన తర్వాత కూడా ఏం చేయాలి వాళ్ళు? అప్పుడు మనకి కదా. యాకోబు పిల్లలు వారు పిల్లలుగా ఉన్నప్పుడు సాగిలపడ్డారు. కానీ ఆ పిల్లలే పెద్దవారైన తరువాత, ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం మొదటి వచనం, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా, నేను ఎవరిని పిలిపించాడు? యాకోబు. వీళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారా, పిల్లలుగానే ఉన్నారా? పెద్దోళ్ళు అయిపోయారు. తన కుమారులను పిలిపించి ఇట్లా, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను నేను మీకు తెలియజేస్తా. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించండి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినండి అంటూ ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? పెద్దోడి దగ్గర నుంచి మొదలు పెట్టాడు. రూబేను, చిన్నప్పుడు నీవు పెదనాన్నకు సాగిలపడి నమస్కారం చేసినోడివిరా. అప్పుడు పెదనాన్ని నిన్నేమన్నాడు? ఎంత మంచి పిల్లోడు వీడు,
ఎంత మంచి పిల్లోడు వీడు, సాగిలపడి నమస్కారం చేశాడు చిన్నప్పుడు. అబ్బా ఎంత మంచోడని నువ్వు పేరు తెచ్చుకున్నావు కదరా రూబేను. కానీ తండ్రి మంచమను నువ్వేం చేసావురా? పిల్లోడప్పుడేమో సాగిలపడి నమస్కారం చేసి మంచి పేరు తెచ్చుకున్నావు. పిల్లప్పుడేమో వందనాలు చెప్పి, పిల్లవాడప్పుడేమో సండే స్కూల్కి వెళ్ళి కంఠత వాక్యాలు చెప్పి మంచి పేరు తెచ్చుకున్నావు. ఇప్పుడు నువ్వు పెద్దవాడవైన తరువాత తండ్రి మంచమను నువ్వేం చేశావు? అపవిత్రం చేశావు. ఏమన్నాడు చూడండి రూబేను గురించి, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తి, నా బలము, ప్రథమ ఫలము, ఔన్నత్యము, బలాతసేము నీవే. నీవు నీళ్లవలే చెంచలుడవి. ఏ మనసు రూబేను మనసు? చంచలత్వం. మందిరంలో ఉన్నంతసేపు బ్రహ్మాండంగా ఉంటాడు, లోకంలో వెళ్తే మళ్ళీ మారిపోతాడు. చంచలత్వం, స్థిరత లేదు వాడికి. చంచలం అంటే ఏంటి? స్థిరత ఉండదు. ఇక్కడ ఒక రకంగా, అక్కడ ఒక రకంగా. చంచలత్వం. పొద్దుగూకులు కదులుతూ ఉంటాడు, స్థిరత ఉండదు. నీళ్ళవలే నీవు చెంచులుడవై ఏమన్నాడు? నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచము మీదకి ఎక్కాడు. అమ్మా వింటున్నారా? దేవుడు దయచేసిన పిల్లలు మన పిల్లలు, దేవుడు అనుగ్రహించిన పిల్లలు ఈ పిల్లలు పసితనములో ఉన్నప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ముద్దు మాటలు మాట్లాడతారు, ముద్దుగా వందనాలు చెబుతారు, ముద్దుగా ఎన్నెన్నో చేస్తారు, సంతోష పెడతారు మనల్ని. పెద్దవాడైన తరువాత, అమ్మాయి పెద్దదైన తరువాత అది ముఖ్యం. రూబేను ఏమైపోయాడు? నీళ్ళవలే చెంచులుడైపోయాడు, తండ్రి మంచమును అపవిత్రం చేశాడు. షిమ్యోను లేవీలను గురించి ఏమన్నాడు? 5వ వచనం, షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. చేతులు ఏమన్నాయి వాళ్ళిద్దరి చేతుల్లో? చిన్నప్పుడు ఏమన్నాయి వాళ్ళిద్దరి చేతుల్లో? సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు, చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు చేతుల్లో బైబిల్లో ఉండే పాటల పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు పెద్దోళ్ళు అయిన తర్వాత చేతుల్లోకి ఏమొచ్చేసినాయి? ఖడ్గములు వచ్చేసినాయి. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక రకం, పెద్దవారైన తర్వాత ఒక రకంగా మారిపోతారు. వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు, వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. చిన్నప్పుడు సాగిలు పడినప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారా లేరా? సాగిలు పడిన వాళ్ళల్లో, నమస్కారం పెట్టిన వాళ్ళల్లో, ఒరే బలి మంచి పిల్లలరా అని పేరు తెచ్చుకున్న వాళ్ళల్లో షిమ్యోను లేవీలు కూడా ఉన్నారా లేరా? ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమయ్యారు? వాళ్ళిద్దరు కోపిష్ఠులు అయిపోయారు. వారికి కోపము వచ్చి మనుషులను చంపిరి. 14వ వచనం, ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధభం. ఇస్సాకారుని ఏమంటున్నాడు? గార్ధభము. ఒరి గాడిద కొడక అంటాం కదా పిల్లల్ని, అటు తిడుతున్నాడు ఇప్పుడు. ఎవరు? యాకోబు. నమస్కారం పెట్టిన వాళ్ళల్లో ఈడు కూడా ఉన్నాడా లేదా? చిన్నప్పుడు దండం పెట్టిన వాళ్ళు, వందనాలు పెట్టిన వాళ్ళు ఈ ఇస్సాకారు ఉన్నాడా లేడా? ఇప్పుడేమయ్యాడు పెద్దోడు అయిన తర్వాత? అడ్డగాడిద అంటారు కదా కొంతమందిని, అడ్డగాడిద, నిలువు గాడిద, ఏ గాడిదలకు పేర్లు పెడతా ఉంటారు. ఇప్పుడు ఇస్సాకారు కూడా ఏమైపోయాడు? గాడిద అయిపోయాడు. పదిహేడవ వచనం, దాను త్రోవలో సర్పము. దాను, ఒరే దాను, నువ్వు పాము లాంటి వాడివరా, పగబట్టావంటే నువ్వు వదలవరా, నీ స్వభావం అది. ఒరే చిన్నప్పుడు నువ్వు వందనాలు చెప్పావు కదరా, చిన్నప్పుడు సండే స్కూల్కి పోయావు కదరా,
పాటల్లో నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదరా, కంటక వాక్యాలలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదరా. ఎప్పుడు సంగతి అది? ఎప్పుడు సంగతి అది? చిన్నప్పుడు సంగతి. ఇప్పుడేమైపోయాడు? తాను పాములాగా మారిపోయాడు, పగబడితే వదలడు. ఇరవై ఏడవ వచనం, బెన్యామీను చీల్చున్నట్టి తోడేలు. ఇప్పుడు చెప్పండి, వీరెవరు అని ఏశావు అడిగినప్పుడు యాకోబు చెప్పిన సమాధానం, వీరు దేవుడు దయచేసిన పిల్లలు. దేవుడు దయచేసిన పిల్లలు, దేవుడు దయచేసిన పిల్లలు, సాగిలపడి నమస్కారం చేసిన పిల్లలు. 10 మంది చేత అరే మంచి అలవాటు ఉంది ఈ పిల్లలకి, మంచి పేరు తెచ్చుకుంటున్నారే అని అనిపించుకున్నటువంటి ఆ పిల్లలే. కానీ ఇప్పుడు వారు పెద్దవారైపోయిన తరువాత ఏ పేరు తెచ్చుకుంటున్నారు? ఎవరి చేత ఆ పేరు? ఆ పేరు ఎవరి చేత? కన్న తండ్రి చేతే. కన్న తండ్రి చేతే. అరే రూబేను, నీవు నీళ్ల వలె చెంచులుడు రా. షిమ్యోను, లేవి, మీరు కోపిష్టు వాళ్ళరా, మీ చేతుల్లో ఖడ్గాలు ఉన్నాయిరా. అరే దాను, నువ్వు దారిలో సర్పము లాంటి వాడివిరా. బెన్యామీను, నువ్వు చీల్చే తోడేలు లాంటి వాడివిరా. ఇసాకారు, నీవు బలమైన గార్ధపమురా, 2 దొడ్ల మధ్య పండుకునేవాడివిరా, నీకు ఎప్పుడు మంచమే. పెద్దయిన తర్వాత ఏమైపోయారా పిల్లలు? ఆలోచన చేయండి. పిల్లలారా, యవన బిడ్డలారా, మీరు పెద్దవారైన తర్వాత ఎలా ఉంటున్నారు ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని మీ తల్లిదండ్రులకు బిడ్డలనుగా ఇచ్చాడు. దేవుడు దయచేసిన పిల్లలు మీరు. ఎలా ఉన్నారు? పెద్దవారైన తర్వాత ఎలా ఉన్నారు? అందుకని నేను ఒక్క తలంపు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. రత్నతేజ శిల్పాలను దేవుడు ప్రేమించి పాపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ పాపకు 2 సంవత్సరాలు వచ్చే వరకు ఏం చేయలేరు వాళ్ళే కదా, ఎవరం కూడా కదా. ఆ 2 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి ఏమన్నా బైబిల్ వాక్యం చెప్పగలరా? చెబితే ఏమన్నా అర్థమైంది? వాళ్ళకి ఏం చేయలేరు. కానీ నేను ఒక్క మాట చెబుతున్నాను, వారికే కాదు ఈ మాట, తల్లిదండ్రులమైన మనకందరికీ నేను జ్ఞాపకం చేసే మాట. మనకు దేవుడు పిల్లలను అనుగ్రహిస్తూ ఉండగా ఆ పిల్లల కొరకై మనము చేయవలసిన ఒకే ఒక పని ప్రార్థన చేయడం. ఆ పిల్లల కొరకు ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వేం చేయాలి? అమ్మా, ఏం చేయాలి పిల్లల కోసం? ఎందుకు చేయాలి చెప్పండి? ఎందుకు చేయాలి? నేను ఇందాకే జ్ఞాపకం చేశానుగా, పిల్లలప్పుడు బాగానే ఉంటారు, పిల్లలప్పుడు బాగుంటారు. వారు పెద్దవారైన తరువాత వారు హై స్కూల్కి వెళ్ళినప్పుడు, వారు కాలేజీలకు వెళ్ళిపోయినప్పుడు ఎలా మారిపోతారో చెప్పలే. మొన్న మీరు పేపర్లో చదివి ఉంటారు, విజయవాడ ఒక స్కూల్ పిల్లవాడి బ్యాగులో ఏం దొరికింది? చదవలేదని? ఇటీవలే కదా, పోయిన వారంలోనే. విజయవాడ ఒక ప్రైవేట్ స్కూల్ పిల్లవాడి బ్యాగులో గంజాయి దొరికింది. చూడలేదు మీరెవరు? వాడి బ్యాగులో గంజాయి దొరికింది. ఆలోచన చేయండి. ఒక అమ్మాయిని పాడు చేసి అమ్మాయిని హత్య చేశాడు ఇటీవల. వాడి వయసు ఎంత? 20 సంవత్సరాలు. పిల్లలప్పుడు బాగుంటారు, కానీ వారు పెద్దవారైన తరువాత హై స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీలకు వెళ్ళినప్పుడు
వారు మారిపోతారు. అందుకే ప్రతి తల్లి ప్రతి తండ్రి బిడ్డల కొరకు చేయవలసిన ఒకే ఒక పని, ప్రాముఖ్యమైన పని, అది ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అమ్మా, నీ బిడ్డ కొరకు ప్రార్థన చేయి. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డ, ఆ బిడ్డ ఇప్పుడు బాగానే ఉంటాడు, ముద్దు పెట్టుకుంటావు, మురుసుకుంటావు, నువ్వు చెప్పింది అలా చేస్తాడు. వాడు వందనాలు పెట్టమంటే పెడతాడు, ప్రైజ్ లార్డ్ అనమంటే అంటాడు, నువ్వు చెప్పింది చేస్తాడు. వాడి చేత 100 రూపాయలు కానుక పెట్లు వేయమంటే తీసుకెళ్ళి వేస్తాడు. ఇవి చూసి మనం ఆనందపడటం కాదు, కానీ వాడు రేపు పెద్దవాడైన తర్వాత ఎలా ఉంటాడు, ఆ అమ్మాయి పెద్దదైన తర్వాత ఎలా ఉంటుంది చెప్పలేం. అందుకని ఆ బిడ్డ యొక్క భవిష్యత్తును మనము దృష్టిలో పెట్టుకొని ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం ఏం చేయాలి చెప్పండి? ఆ ఒక్క పని నువ్వు చేయి చాలు. ప్రార్థన చేయి. పిల్లలకు మనము 2 సంవత్సరాల తర్వాత నుంచి ఆ బిడ్డను మనము పెంచడం ప్రారంభం చేయగలం. 2 సంవత్సరాల తర్వాతే. 2 సంవత్సరాల లోపు మనం ఆ బిడ్డ కోసం ఏం చేయలేం. అయితే ఆ బిడ్డ కొరకు ఈ 2 సంవత్సరాలుగా నువ్వేం చేయాలి చెప్పండి? ఆ బిడ్డను పెంచడానికి, భక్తిలో పెంచడానికి ముందు ఈ 2 సంవత్సరాలు నువ్వేం చేయాలి? ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయాలి. అది బిడ్డలను భక్తిలో పెంచడానికి పునాది ఏంటి చెప్పండి? ప్రార్థన. అమ్మా, నువ్వు ప్రార్థన చేయకుండా నీ బిడ్డలను భక్తిలో నువ్వు పెంచలేవు. ఆ బిడ్డలను మనము భక్తిలో పెంచాలి అంటే ఈ 2 సంవత్సరాలు ఆ బిడ్డ కొరకు నీవు చేసే ప్రార్థనే ఆ బిడ్డ భక్తిలో ఎదగడానికి పునాది. దేనికైనా ఏముండాలి కదా? ఇల్లు కట్టాలంటే ఏం కావాలి? పునాది అవసరం. పునాది మీద ఇల్లు కడతాం మనం. పిల్లవాడికి చదువు రావాలంటే పునాది ఏంటిది? ప్రైమరీ స్కూల్ కదా. ప్రైమరీ స్కూల్లో వాడికి చదువు రాకపోతే వాడికి హై స్కూల్లో ఏం చేయలేడు. హై స్కూల్లో టీచర్లు చెబుతారు, మా పిల్లోడికి చదవటమే రాలేదు. హై స్కూల్కి పోతే చదవటం రాలేదంటే ఎక్కడ రావాలి? ఫస్ట్ ప్రైమరీ స్కూల్లో రావాలి. పునాది అక్కడ. చదువుకు పునాది ప్రైమరీ స్కూల్. ఇంటికి పునాది ఉన్నది, బెల్టేస్తాం మనం. భక్తికి పునాది ఏంటిది? ప్రార్థన. అమ్మ శిల్ప, రత్నతేజ, ఆ బిడ్డకు నువ్వు ఇప్పుడు వందనాలు నేర్పించలేవు, సండే స్కూల్కి తీసుకెళ్ళలేవు, ఏమి చేయలేవు. కానీ ఆ బిడ్డ కొరకు నువ్వేం చేయాలి? ఆ బిడ్డకు మనం చెప్పేది అర్థమయ్యే వరకు కూడా ప్రార్థన చేయి. ఇక్కడ కూర్చున్న తల్లులారా, తండ్రులారా, మనం అందరం కూడా మన బిడ్డల కొరకై ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే మన బిడ్డలను భక్తిలో పెంచడానికి పునాది అవుతుంది. నీవు ప్రార్థన చేయకపోతే నీ బిడ్డలను భక్తిలో నువ్వు పెంచలేవు. 7 విషయాలు నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తా. బిడ్డల కొరకు మనము ప్రార్థన ఏం చేయాలి? 7 విషయాలు నేను చెబుతా. అది ఈ 7 విషయాలు నీ బిడ్డ కొరకు ఈ రోజు నుండే ప్రార్థన చేయి, ప్రారంభం చేయి. తల్లులారా, తండ్రులారా, మీ బిడ్డల కొరకు ఈ రోజు నుండే ప్రార్థన చేయడం ప్రారంభించు. ఏమని? 7 విషయాలు నేను చెబుతున్నాను. 7 విషయాలను నీవు దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయి. రోజు ప్రార్థన చేయి. ఒక్క మాటలు ఒక్క మొక్కలో తెంచబోకు. సూజన్ వేసిలి తనకు 19 మంది పిల్లలు పుడితే కొంతమంది చచ్చిపోయారు. మిగిలిన పిల్లల్లో ప్రతి ఒక్క పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేదట. మనమైతే ఏం చేస్తాం? పిల్లలందరూ మంచం మీద ఉంటే ఎడ కూర్చొని, అయ్యా నా పిల్లల్ని దీవించయ్యా, నా పిల్లల్ని ఆశీర్వదించయ్యా, నా పిల్లల్ని కాపాడయ్యా, నా పిల్లల్ని రక్షించయ్యా కదా. ఒక్క మాటలో తేల్చేస్తాం.
కానీ సూజన్ వెస్లీ పిల్లలందరి కోసం ఒక్క మొక్కలో ప్రార్థన చేయదట. ఆమె ఏం చేసిద్ది? ఒక పెద్దవాడి దగ్గరికి వెళ్ళి ముందు పెద్దవాడి దగ్గర ప్రార్థన చేసేది. నెక్స్ట్ రెండో వాడి దగ్గరికి వెళ్ళి ఆ రెండో వాడిని పట్టుకొని ఆ పేరెత్తి వాడి కోసం ప్రార్థన చేసేది. మూడో వాడి దగ్గరికి వెళ్ళి మూడో వాడి కోసం ప్రార్థన చేసేది. నాలుగో వాడి దగ్గరికి వెళ్ళి నాలుగో వాడి కోసం ప్రార్థన చేసేది. ఒక్కొక్కడి కోసం ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసింది అనుకో, 10 మంది కోసం ఎంత టైం పట్టుద్ది? 40 నిమిషాలు. ఎవరి కోసం ఆ 40 నిమిషాలు? పిల్లల కోసమే 40 నిమిషాలు ప్రార్థన చేస్తుంది సూజన్ వెస్లీ. అందుకని ఆమె పిల్లల్లో ఇంగ్లాండు దేశాన్ని కూడా ప్రభు పాదాల చెంతడానికి నడిపించినటువంటి గొప్ప భక్తులయ్యారు. ప్రియులారా, మన బిడ్డల కొరకై మనం ఎంతగా ప్రార్థన చేయాలి. నీ పిల్లవాడి దగ్గర మోకరిల్లి ఈరోజే ప్రారంభం చేయి. నీ పిల్లవాడి దగ్గర నిద్రపోయేటప్పుడు మోకరిల్లి ప్రార్థన చేయి. నీ పిల్లవాడు రాత్రిపూట పడుకున్న తర్వాత ఆ పిల్లవాడి పడక దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. నువ్వు నిద్ర లేచిన తర్వాత నీ పిల్లవాడు నిద్రపోతూ ఉంటే నువ్వు నిద్ర లేచి నీ పిల్లవాడి దగ్గర మోకరిల్లి ప్రార్థన చేయి. నీ పిల్లవాడు ముందు నిద్ర లేస్తున్నాడు ఏంది నీకంటే కదా? కొంతమంది కుటుంబంలో అమ్మ అబ్బలేమో ఆడే పండుకొని నిద్రపోతుంటారు, పిల్లోళ్ళు లేస్తారు ముందుగానే. ఇంక ఈ పిల్లోడి కోసం వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు? ఈడు పోయి చేయాలి వాళ్ళ కోసం ప్రార్థన కదా? పిల్లోడే ప్రార్థన చేయాలి అమ్మ నాన్న కోసం. వాళ్ళు ఇంకా నిద్ర నా కూడా లేకవరు. వాళ్ళు ఏం చేస్తారు? నీవే లేచి నీ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. ఆలోచన చేయండి. బిడ్డలు పెద్దవారైన తర్వాత ఎట్లా మారుతారు? యాకోబు పిల్లలే మనకు కనపడుతున్నారు. సమూయేలు నీ పిల్లలు నీ ప్రవర్తన వంటి వారు కారయ్యా అన్నారా? సమూయేలు పిల్లల దగ్గరికి వచ్చి సమూయేలుతో అన్నారు కదా, నీ పిల్లలు నీ ప్రవర్తన లాంటి ప్రవర్తన కలిగిన వారు కారు. నీ పిల్లలు ఏం చేస్తున్నారు? లంచాలు తీసుకుంటున్నారు, ధనాపేక్షకులు అయిపోయారు నీ పిల్లలు. ఎంత విచారం! ఆలోచన చేయండి. మన పిల్లలు పెద్దవారైన తర్వాత ఎట్లా అవుతారో చెప్పలేము. అందుకే ఆ పిల్లల కొరకు మనం ఏం చేయాలి? కొంత సమయం కేటాయించి ప్రార్థన చేయి. లేకపోతే ఆ పిల్లలు పెద్దవారైన తర్వాత రూబేనులాగా తయారవుతారేమో, షిమ్యోను లేవీలలాగా తయారవుతారేమో చెప్పలేము. ఇస్సాకారులాగా సోమరివాడైపోతాడేమో, గాడిదలాగా తిరుగుతాడేమో చెప్పలేం. బిన్యామీనులాగా చీల్చే తోడేలు లాంటి స్వభావం కలిగిన వారు అవుతారేమో. బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. 7 విషయాలు నేను త్వరగా జ్ఞాపకం చేసి ముగింపు చేస్తాను. బిడ్డల కొరకు మనము చేయవలసిన ప్రార్థన అంశాలు ఒక 7 మాటలు నేను చెప్తాను. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఏ పిల్లల కొరకు అన్నాడు? ఏ పిల్లల కొరకు? యవనస్తుల కొరకు కాదు. ఆ పిల్లలు పసితనములో ఉండగానే చేతులెత్తు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఆయన తట్టు చేతులెత్తు. నీ పిల్లలు పసిపిల్లలుగా ఉండగానే, నీ పిల్లలు నీ గర్భములో ఉండగానే ప్రార్థన మొదలుపెట్టు వాళ్ళ కోసం. దేనికోసం ప్రార్థన చేయమన్నాడు ఇక్కడ? నీ పసిపిల్లల ప్రాణము కొరకు వారి ఆత్మ రక్షణ కొరకు ప్రార్థన చేయి. దేవా, ఇదిగో నాకు ఇచ్చిన ఈ బిడ్డ రేపు పెద్దవాడైన తరువాత నిన్ను నమ్ముకోకుండా నరకానికి వెళ్తాడేమో,
నా బిడ్డ రక్షించబడాలి, నా బిడ్డ ఆత్మ రక్షించబడాలని ఆ బిడ్డ ఆత్మ రక్షణ కొరకు నువ్వేం చేయాలి? ఎప్పటి నుంచి వాడు కాలేజీకి పోయి తిరుగుతుంటే, సిగరెట్లు తాగుతుంటే, మందు తాగుతుంటే, కాలేజీకి అని చెప్పి సినిమాలకు వెళ్తుంటే అప్పుడు కాదు అయ్యా నా బిడ్డ చెడిపోయాడు అయ్యా ప్రార్థన చేయని, అప్పుడు కాదు నువ్వు చెప్పాల్సింది. నీ బిడ్డ పసితనములో ఉండగానే వారి కొరకు ప్రార్థన మొదలుపెట్టు. అప్పటి నుంచి మొదలుపెట్టు ప్రార్థన. పసి బిడ్డగా ఉన్నప్పటి నుంచే నీ పసి పిల్లల ప్రాణము కొరకు ఆయన తట్టు చేతులెత్తుము. రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని, ఏం పొందాలి మన పిల్లలు? రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నది. రక్షణ కోసం ఏం చేస్తున్నాడు పౌలు? ఇశ్రాయేలీయుల రక్షణ కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎప్పుడు మొదలు పెట్టాలి ప్రార్థన? మన పిల్లల కోసం ఎప్పుడు మొదలు పెట్టాలి ప్రార్థన? పసిపిల్లలుగా ఉన్నప్పుడే వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి. రత్నతేజ, శిల్ప, అమ్మ నీ బిడ్డ నిద్రపోతూ ఉండగా మోకరించు, ఆ బిడ్డ మీద చేతులు పెట్టు. దేవా, ఇదిగో నీవిచ్చిన ఈ బిడ్డ రేపు పెద్దవాడైన తర్వాత నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాను, మన బిడ్డలు 10th క్లాసులోపే రక్షించబడాలని ప్రార్థన మొదలు పెట్టండి. నా బిడ్డ కాలేజీకి వెళ్ళినప్పుడు కాదు, ఇప్పుడు చాలామంది కాలేజీకి వెళ్ళినా కూడా ఇంతవరకు రక్షణ లేదు. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీలు అయిపోయినా కూడా ఇంతవరకు రక్షణ లేదు, ఆరాధన లేదు, బాప్తిస్మం లేదు, ఏమీ లేదు. ప్రార్థన చేద్దాం. నా పిల్లలు 10th క్లాసులోనే నా బిడ్డలు రక్షించబడాలి. ప్రార్థన చేయండి అమ్మా. నేను చెప్పే మాటలు వీళ్ళిద్దరికే కాదు, మనందరం కూడా మన బిడ్డల రక్షణ కొరకు, అమ్మా నీ బిడ్డ రక్షించబడాలని, 10th క్లాసులోపే రక్షించబడాలని ఈ రోజు నుంచే ప్రార్థన చేయి. రెండవ మాట, దేని కొరకు మనం ప్రార్థన చేయాలి? 7 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ 7 విషయాలు నువ్వు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. బిడ్డలు రేపు పెద్దోళ్ళు అయితే చెడిపోతున్నారు, జాగ్రత్త. ఈ భ్రష్ట లోకములో, ఈ చెడిపోయే లోకంలో దేవుని పిల్లలే, సంఘ పెద్దల పిల్లలే, సేవకుల పిల్లలే, విశ్వాసుల పిల్లలే చెడిపోతున్నారు. ప్రార్థన ఎంత అవసరమో ఆలోచన చేయండి. ఒకటి ఆ బిడ్డలు రక్షణ కొరకు మనము ప్రార్థన చేద్దాం. రెండవది 115వ కీర్తన 13వ వచనం. 115వ కీర్తన 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల గలవారిని యెహోవా ఆశీర్వదించును. మనం చేసే ప్రార్థన ఏంటంటే, నా బిడ్డను ఆశీర్వదించయ్యా, నా బిడ్డను ఎట్లా ఆశీర్వదిస్తాడు దేవుడు? మేము వచ్చి ప్రార్థన చేయగా నీ బిడ్డకు ఆశీర్వాదం వస్తుందా? దేవుని వాక్యం ఏం చెబుతుందో చూడండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆ పిల్లలకు ఆశీర్వాదం రావాలన్నా, పెద్దలకు ఆశీర్వాదం రావాలన్నా ఆ పిల్లల్లోనైనా పెద్దల్లోనైనా ఏముండాలి? భయభక్తులు ఉండాలి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. అలాగైతే మన పిల్లలకు ఏముండాలి చెప్పండి? మన పిల్లలకి ఏముండాలి? భయభక్తులు ఉండాలి. ఆ భయభక్తులు ఉండడానికే నువ్వు పునాదిగా ఏం చేయాలని చెప్పాను? ప్రార్థన చేయి. అయ్యా, రేపు నా బిడ్డకు ఒక తెలిసిన తర్వాత 2 సంవత్సరాల నుంచి నడక మొదలు పెడతాడు. 2 సంవత్సరాల నుంచి ముద్దుగా చిన్న మాటలు మొదలు పెడతాడు. మన బిడ్డలకు అప్పటి నుంచే ఏం కలగాలి? వాళ్ళకి భయము కలగాలి, భక్తి కలగాలి అప్పటి నుంచే. అందుకే ఈ 2 సంవత్సరాలు పునాదిగా ప్రార్థన మొదలు పెట్టండి నేను జ్ఞాపకం చేస్తున్నా. భయభక్తులు అవసరం బిడ్డలకి. భయభక్తులు లేకపోతే పిల్లలకు ఆశీర్వాదం రాదు. 1000 రూపాయలు ఉన్నాయని చెప్పి 1000 రూపాయలు కానుకలు వేస్తే నీకు ఆశీర్వాదం రాదు. నీకు ఉండవలసిన లక్షణం దేవుని ఎడల భయము, భక్తి. అర్థమవుతుందా?
మన బిడ్డలకు ఆ భయభక్తులు రావాలంటే చెప్పండి ఎట్లా వస్తాయి? ఒక తల్లిగా తండ్రిగా మనం ఏం చేయాలి? బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. దేవా, నా బిడ్డకు నువ్వంటే భయం కలగాలి ప్రభువా, నా బిడ్డకు నీ ఎడల భక్తి రావాలి ప్రభువా, అనుగ్రహించయ్యా. భయభక్తులు బిడ్డలకు రావాలి. నేను ఇందాక చెప్పాను కదా, హై స్కూల్ పిల్లోడు బ్యాగులో గంజాయి దొరికిందంటే వాడికి ఏమి లేదు, చెప్పండి. ఆలోచన చేయండి. మాకు యూనియన్ వాళ్ళు గ్రూపులో, నా గ్రూపులో కూడా ఉంది, ఏపీటీఎఫ్ యూనియన్లో ఒక టీచర్ మా గ్రూపులో పోస్ట్ చేశాడు ఒక వీడియోని. హై స్కూల్లో పిల్లలు బాత్రూంలోకి వెళ్ళి సిగరెట్లు తాగుతున్న వీడియో నా సెల్ ఫోన్లో ఉంది. హై స్కూల్లో, గవర్నమెంట్ హై స్కూల్లో చదివే పిల్లలు సిగరెట్లు తాగుతున్నారు. ఏమి లేవు పిల్లలకి? భయభక్తులు లేవు. మన పిల్లలకు భయభక్తులు రావడానికి ఒక తల్లిగా తండ్రిగా మనం ఏం చేయాలి? ఆ బిడ్డ నిద్రపోయేటప్పుడు మోకరించి ఆ బిడ్డ దగ్గర ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయి. అమ్మా, ప్రార్థన చేస్తున్నావు నీ బిడ్డ కోసం. నా బిడ్డకు భయం కలగాలయ్యా, నువ్వంటే భక్తి కలగాలయ్యా నా బిడ్డకని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేసే తల్లివేనా నువ్వు? ప్రార్థన చేసే తండ్రివేనా నువ్వు? భయభక్తులు మన బిడ్డలకు రావాలి అంటే ప్రార్థన చేయాలి. మూడవది, మన బిడ్డల కొరకు మనం చేయవలసిన ప్రార్థన. అబ్రహాము ప్రార్థన చేశాడు. ఆదికాండం 17వ అధ్యాయం. తన కుమారుడైన ఇష్మాయేలు కొరకు ఏమని ప్రార్థన చేశాడో చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతకడము అనుగ్రహించు. ఏమని ప్రార్థన చేశాడు? నా కుమారుడైన ఇష్మాయేలు ఎక్కడ బ్రతకాలి? నా కుమారుడైన ఇష్మాయేలు ఎక్కడ బ్రతకాలి? దేవా, నీ సన్నిధిలో బ్రతకాలి. నీ సన్నిధిలో బ్రతకాలి నా కుమారుడు. మన పిల్లలు ఇప్పుడు మన ఎంబట వస్తున్నారులే దేవుని సన్నిధికి. రేపు వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత రారంటే వాడు రాడు. మళ్ళీ పెద్దోడైనప్పుడు రాడు. ఇప్పుడంటే తప్పదు కదా, మనం కొడతామనో ఏదో భయంతో వస్తున్నారు. ఈ పిల్లలు జీవితకాలం అంతా కూడా దైవ సన్నిధికి రావాలి అంటే ప్రార్థన చేయి. అబ్రహాం లాగా నా బిడ్డలు నీ సన్నిధిలో బ్రతకాలి ప్రభువా, నా బిడ్డలు నీ సన్నిధిలో కనపడాలి. తల్లిదండ్రులు ప్రార్థనలకు వెళ్తుంటే పిల్లలు దేవుని సన్నిధిలో ఉండరు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. నేను ఇక్కడ చెబుతున్నాను, నీ బిడ్డలందరూ కూడా ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు నీ బిడ్డలందరూ కూడా ఇక్కడ ఉన్నారా? ఈ రాత్రికి కూడికకు నువ్వు వస్తున్నావు, నీ బిడ్డలను కూడా తోడుకొని వస్తున్నావా? అసలు నువ్వే రాకపోతే నీకు నీ బిడ్డలు ఏమొస్తారు? రాత్రి విజ్ఞాపనకు వచ్చేటప్పుడు నీ బిడ్డలు వచ్చారా? బైబిల్ క్లాస్కి వచ్చేటప్పుడు నీ బిడ్డలు వస్తున్నారా? మన బిడ్డలు దేవుని సన్నిధిలో బ్రతకాలి. అలా మన బిడ్డలు దేవుని సన్నిధిలో బ్రతకాలంటే ఒక తల్లిగా తండ్రిగా మనం ఏం చేయాలి? బిడ్డల కోసం, అమ్మా ఈరోజు మొదలు పెడతావా? నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి. నీ బిడ్డల కోసం ఈరోజే ప్రార్థన చేయి. నీ బిడ్డలు ఇంతవరకు రక్షించబడలేదంటే బిడ్డల కొరకు ప్రార్థన చేయకపోతే ఎట్లా రక్షించబడతారు? ఎన్ని ప్రార్థనలు చెప్పాను? మనం వేటి కోసం ప్రార్థించాలని చెప్పాను. ఒకటి, రేపు ఆ పిల్లలు ఏమవ్వాలి? ఎప్పుడు ఏ వయసులో రక్షించబడాలి? మన టార్గెట్ పెట్టుకుందాం. 10th క్లాసులోనే మన పిల్లలు రక్షించబడాలి. ఇక ఇంటర్మీడియట్కి బయటికి వెళ్ళిపోయిన మనకు దిగులు లేదు, ఆరాధన చేస్తారు ఏదో ఒక మందిరంలోకి వెళ్ళి. రెండవది, మన పిల్లల కోసం ఏ విషయం ప్రార్థన చేయాలి చెప్పండి? మన పిల్లలకు దేవుడంటే భయము భక్తి కలగాలి చిన్నప్పటి నుంచే. అది మనము ఆ పిల్లలకు నేర్పినా కూడా అది వంట పట్టాలంటే పునాది ప్రార్థనే.
మూడవది మన పిల్లలు ఎక్కడ బ్రతకాలి? దేవుని సన్నిధిలో బ్రతకాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అది దేవుని సన్నిధిలో మన బిడ్డలు బ్రతకాలి. దావీదు ప్రార్థన చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా, నా కుటుంబమే ఉండాలి నీ సన్నిధిలో. బా, ఎంత మంచి ప్రార్థన! అబ్రహామేమో ఇష్మాయేలు కోసం ప్రార్థన చేసి, ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా. కుటుంబము అన్నాడా, కుటుంబములు అన్నాడా? కుటుంబము అన్నాడా, కుటుంబములు అన్నాడా? ఆయన చాలా కుటుంబాలు ఉన్నాయి. దావీదుకి ఏమి సామాన్యుడు కాదు, మనిషి. ఆయన ఒక భార్య అయితే ఒక కుటుంబం అని ప్రార్థన చేయొచ్చు. ఆయనకి చాలామంది భార్యలు, కానీ ప్రార్థన చేసింది కుటుంబములు అన్నలో, కుటుంబము అన్నాడు. అందుకని సొలొమోను అక్కడే కదా, సొలొమోను అక్కడే దైవభయం కలిగే జ్ఞానవంతుడై దేవుని కోసం మందిరం కట్టాడు. అబ్షాలోము పనికిమాలినోడు అయ్యాడు, అమ్నోను పనికిమాలినోడు అయ్యాడు, ఆమోను పనికిమాలినోడు అయ్యాడు కదా. దావీదు పిల్లలు భ్రష్టులైపోయారు. కుటుంబము మనకుంది ఒక కుటుంబమే. ప్రార్థన చేద్దాం. మన కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి. అసలు నువ్వే దేవుని సన్నిధిలో ఉండకపోతే నీ పిల్లలు దేవుని సన్నిధికి ఎట్టొస్తారు? నువ్వే దేవుని సన్నిధికి రాకపోతే నీ పిల్లలు ఎట్టొస్తారమ్మా, ఎట్టొస్తారయ్యా? దేవుని సన్నిధిలో మనము ఉండాలి. మోషే 40 రోజులు ఉన్నాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. కొండ మీదేలే, సినాయి కొండ మీదేలే, కానీ అక్కడ దేవుని సన్నిధిలో 40 రోజులు మోషే ఉన్నాడు. 40 రోజుల తర్వాత కొండ దిగి వస్తుంటే ఇశ్రాయేలీయులు మోషే యొక్క ముఖమును, ఎందుకని? మోషే యొక్క ముఖము ప్రకాశిస్తుంది. ఎట్లా వచ్చింది మోషే ముఖానికి అంత ప్రకాశత? దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉంటే ఆ దేవుని యొక్క ప్రభావం, ఆయన తేజో ప్రభావం దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుతారో వాళ్ళకు వస్తుంది. అది అందుకని దేవుని సన్నిధిలో మోషే 40 దినాలు తన సమయాన్ని గడిపాడు. కాబట్టి ఆ దేవుని తేజో మహిమ, ఆ ప్రభావం ఎవరికి వచ్చేసింది? మోషేకి వచ్చింది. టీవీ దగ్గర గడుపుతుంటే గంటలు ఇప్పుడు ఏ ప్రభావం వస్తుంది పిల్లలకి? ఏ ప్రభావం వస్తుంది? టీవీ ప్రభావం వస్తుంది పిల్లలకి. సెల్ ఫోన్ దగ్గర కూర్చుంటే మన పిల్లలకి ఏ ప్రభావం వచ్చింది? ఏం చెప్పరు? సెల్ ఫోన్ ప్రభావం వచ్చింది. నేను మొన్న చెప్పాను ఒకసారి మన సంఘంలోనే, మా స్కూల్లో ఒక పిల్లవాడి పేరెంట్, 4th క్లాస్ పేరెంట్ వచ్చి, సార్ మా పిల్లవాడు రాత్రిపూట దుప్పటి కప్పుకొని సెల్ ఫోన్లో చూడకూడనివి చూస్తున్నాడు. నేను చెప్పాను కదా, ఏ క్లాస్ పిల్లవాడు? 4th క్లాస్ పిల్లవాడు రాత్రిపూట మంచంలో పడుకొని దుప్పటి కప్పుకొని సెల్ ఫోన్లో చూడకూడనివి చూస్తున్నాడు. వాడు ఏ సన్నిధిలో ఉన్నాడు? ఇప్పుడు సెల్ ఫోన్ సన్నిధిలో ఉన్నాడు. ఇప్పుడు వాడి మీద ఏ ప్రభావం కనిపిస్తుంది? సెల్ ఫోన్ ప్రభావం. నీ పిల్లలు కూడా సెల్ ఫోన్ దగ్గర ఉంటే ఆ ప్రభావం నీ పిల్లల మీదకి వస్తుంది. టీవీల దగ్గర కూర్చుంటే టీవీల ప్రభావం నీ పిల్లల మీదకి వస్తుంది. దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని ప్రభావం రాకుండా ఎలా ఉంటుంది? అందుకని నీవు దేవుని సన్నిధికి రా, నీ పిల్లలను కూడా దేవుని సన్నిధికి తీసుకొని రా. దేవుని యొక్క ప్రభావం మన బిడ్డల మీదకి వస్తుంది. అందుకని అబ్రహాము ప్రార్థన చేశాడు, నా కుమారుడు ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా అనుగ్రహించు.
4వ అంశం, మన ప్రార్థనలో మన బిడ్డల కోసం ఏ ఏ విషయాలు ప్రార్థన చేయాలి అనేది నేను ఇక 7 మాటలు చెప్తున్నాను. 4వది చూడండి. 4వది మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుడిని నీ వద్దకు తీసుకుని వచ్చి తిని. ఈ కుమారుడికి ఏం పట్టుకుంది అమ్మా? ఏం పట్టుకుంది? ఈ కుమారుడికి దయ్యం పట్టుకుంది, మూగదయ్యం పట్టుకుంది. అందుకని ఆ పిల్లోడికి మాటలు రావు. ఆ ప్రభావం చూడండి, ఆ దయ్యము యొక్క ప్రభావం చూడండి. 18వ వచనం. అది ఎక్కడ వానిని పట్టుకొనును అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మోర్చిల్లి పడిపోతాడు. ఏం పట్టుకుంది ఆ పిల్లోడిని? ఏం పట్టుకుంది ఆ పిల్లోడిని? దయ్యం పట్టుకుంది. అప్పుడు యేసు ప్రభు ఒక ప్రశ్న వేశాడు. ఈ దయ్యం ఎప్పటి నుంచి పట్టుకుంది నీ కొడుక్కి అని అడిగాడు. చూడండి 21వ వచనం. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనది అని వాని తండ్రి వానిని అడుగగా ఏం చెప్పాడు ఆ తండ్రి? ఇప్పుడు చెప్పండి, దయ్యాలు ఎప్పుడు పట్టుకుంటున్నాయి మన పిల్లల్ని? దయ్యాలు ఎప్పుడు పట్టుకుంటాయి మన పిల్లల్ని? బాల్యం నుంచే పట్టుకుంటాయి. అందుకనే మన పిల్లల కోసం ఏం చేయాలి? దయ్యం పట్టుకోకుండా ఉండాలని ఏం చేయాలి? ఈ రోజు నుంచే ప్రార్థన చేయి. నీ పిల్లోని దయ్యం పట్టుకుంటుంది. ఇందాక నేను చెప్పే కొంతమంది పిల్లల్ని, ఆ పిల్లలు అట్లాంటి ప్రవర్తన చేస్తున్నారంటే వాళ్ళని ఎవరు పట్టుకున్నారు? ఆ పిల్లల్ని ఎవరు పట్టుకున్నారు? దయ్యాలు పట్టుకున్నాయి, దురాత్మలు పట్టుకున్నాయి. అందుకని ఆ పిల్లలు చిన్న పిల్లల వయసులోనే అలాంటి పనికిమాలిన అలవాట్లు వారు నేర్చుకున్నారు. రేపు మన పిల్లలను ఆ దయ్యాలు పట్టుకోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవా, నా పిల్లోడిని ఏ దయ్యం పట్టుకోకుండా, నా కుమార్తెను ఏ దయ్యము పట్టుకోకుండా, ఏ దురాత్మ ఆవహించకుండా నీ కాపుదల దయచేయి ప్రభువా. నా బిడ్డ రేపు ఎదుగుతా ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు, హై స్కూల్కి వెళ్ళిపోతాడు, కాలేజీకి వెళ్ళిపోతాడు. ఏ దురాత్మ నా బిడ్డను పాడు చేయకుండా దురాత్మ నుంచి నా బిడ్డలను కాపాడు అని 4వదిగా ప్రార్థన చేయి. యోబు గ్రంథములో 1వ అధ్యాయములో సాతానుడు దేవుని దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? యోబు నీ మీద ఊరకనే భక్తి కలిగి ఉన్నాడు అనుకుంటున్నావా? కాదు. నువ్వేం చేసావు యోబుకి? చెప్పండి ఇప్పుడు. అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును నీవు చుట్టూ అది మన పిల్లలకి ఏముండాలి? దేవుని కంచె ఉండాలని ప్రార్థన చేయండి. మన పిల్లలు చుట్టూ దేవుని కంచె గనక ఉంటే ఏ దురాత్మ కూడా మన బిడ్డలను పట్టుకోకుండా ఉంటుంది. ఏ దురాత్మ మన బిడ్డలను పట్టుకోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? పనుకొని గుర్ర నిద్రపోతుంటే పట్టుకోకుండా ఉంటాయా? 8 గంటల దాకా నువ్వు నిద్రలేవు. దెయ్యాలు పట్టుకోక నీ పిల్లల్ని ఎవరు పట్టుకుంటారు? బైబిలే చదవు అసలు నువ్వు. నీ పిల్లల్ని దెయ్యాలు పట్టుకోక ఇంకెవరు పట్టుకుంటారు? మన బిడ్డలను దయ్యాలు పట్టుకోకుండా ఉండాలంటే, దురాత్మలు పట్టుకోకుండా ఉండాలంటే ఎప్పుడు పట్టుకున్నాయి? బాల్యం నుండే. కనుకనే ప్రియులారా, దురాత్మ మన బిడ్డలను పట్టుకోకుండా మన బిడ్డలకు చుట్టూ దేవుని కంచె ఉండాలని ప్రార్థన చేద్దాం. తర్వాత 5వ ప్రార్థన, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. 21వ అధ్యాయం 21వ వచనం. నీ క్షేమకాలములలో నీతో నేను మాట్లాడి తిని కానీ, నీతో నేను మాట్లాడుతున్నా కానీ నువ్వేం చేస్తున్నావు? నేను వినను అని నీ వంటివి. నేను మాట్లాడుతుంటే నువ్వేం చెయ్యవు? వినవు. ఇప్పుడు చూడండి, అరే పిల్లోడు కొంచెం నీళ్లు తెచ్చిరంటే వాడు ఏమంటాడు? పోయి తెచ్చుకోయ్యా అంటాడా? వినడు మాట. పిల్లడు మాట వినడు. నీ క్షేమకాలములో నేను నీతో మాట్లాడి తిని కానీ నేను వినను అని నీ వంటివి. మన పిల్లలు మన మాట వింటున్నారా?
వింటున్నారా మన మాట మన పిల్లలు? వినని అలవాటు ఎప్పటి నుంచి వస్తుందట? చదవండి, అక్కడే ఉంది. నేను వినను అని నీ వంటివి, నా మాట వినకపోవుట నీకు ఎప్పటి నుంచి? బాల్యం నుంచే మన పిల్లలు మన మాట వినటం వదిలేశారు. అందుకనే మన పిల్లలు మన మాట వినాలనే ప్రార్థన ఎప్పుడు మొదలు పెట్టాలి? వాళ్ళు బాల్యంలో ఉండగానే, అమ్మా నీ బిడ్డని మాట వినేటట్టుగా ఈరోజే ప్రార్థన మొదలుపెట్టు. మన పిల్లలు మన మాట వినకపోవడం అది ఎప్పటి నుంచి వచ్చిందంటే అది బాల్యం నుంచే వస్తుంది, చిన్నప్పటి నుంచే. వినడాడు మానవ స్వభావమే అది. ఆదాము అవ్వల నుంచి వచ్చిన స్వభావం మాట వినకపోవడం. అందుకనే మన బిడ్డల కొరకు మన బిడ్డల మాట వినాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచే ప్రైమరీ స్కూల్ స్టేజ్ నుంచే మన పిల్లలు మన మాట వినేటట్లుగా ఉండాలంటే ఈ 2 సంవత్సరాలు నీ ప్రార్థనే నీ బిడ్డల భక్తికి పునాది కావాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 8వ వచనం. అది నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకుంటివని నాకు తెలియను. తిరుగుబాటు చేసే స్వభావం ఎప్పటి నుంచి వచ్చిందట? నీ తల్లి గర్భములో పుట్టినప్పటి నుంచే అది మొదలయ్యింది. అందుకనే ప్రార్థన చేయాలి. తిరుగుబాటు చేసే స్వభావం అంటే మాట వినని స్వభావం. అది తిరుగుబాటు అంటే అది. చెప్పిన మాట వినరు, పెడగా ఉంటారు మన పిల్లలు. అది ఎప్పటి నుంచి వచ్చిందంటే పుట్టినప్పటి నుంచే వచ్చింది, తల్లి గర్భంలో నుంచే వచ్చింది, బాల్యం నుండే వచ్చింది. అందుకనే మన బిడ్డలకు మాటకు విధేయత చూపే ఆ అలవాటు మన పిల్లలకు రావాలంటే ప్రార్థన చేయాలి. ఎన్ని చెప్పుకున్నాం? ఈరోజు నుంచి మొదలు పెడతారా ప్రార్థన పిల్లల కోసం? నా మనవ సంతానం కోసం నేను ఈ ప్రార్థనే చేస్తున్నా. నిజం, నా బిడ్డల కోసం. నాకు ముగ్గురు మనవ సంతానం కోసం నేను చేసే ప్రార్థన అంశాలు ఇయే. ప్రార్థన చేయండి, మీరు కూడా ప్రార్థన చేయండి. మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, మన మనవ సంతానం కొరకు ప్రార్థన చేయాలి. ఆ పిల్లలు రేపు రక్షించబడాలి. మాట వినే పిల్లలుగా ఉండాలి, భయభక్తులు కలిగిన పిల్లలుగా ఉండాలి, దేవుని సన్నిధిలో బ్రతికే పిల్లలు ఉండాలి. రేపు తిరుగుబాటు చేసే వాళ్ళగా, మొండిగా ఉండే పిల్లలుగా మన పిల్లలు ఉండకూడదు. అంటే ప్రార్థన ఎంత ఎక్కువగా చేయాలో ఆలోచన చేయి. అమ్మా నీ బిడ్డల కొరకు నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయి. ఎన్ని చెప్పాం? 5 చెప్పాం. 6, 7 2 మాటలు నేను, ఎందుకంటే భోజనాలు ఉన్నాయి ఇక్కడే కాబట్టి 2 మాటలు నేను చెప్పేసి ముగింపు చేస్తాను. అందుకని తర్వాత మాట తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. 3వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదు. తిమోతికి ఎప్పటి నుంచి తెలిసిన లేఖనాలు? బాల్యం నుంచే. మన పిల్లలకు కూడా ఎప్పటి నుంచి తెలియాలి లేఖనాలు? ఎప్పటి నుంచి తెలియాలి? బాల్యం నుంచే తెలియాలి. వారానికి ఒక్కసారి సండే స్కూల్లో 1 గంట సేపు కూర్చుంటే రావు. వారం అంతటిలో 1 గంట కూర్చుంటే వస్తుందా? రోజు ఇంటి దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పు. అర్థమవుతుందా? రోజు ఇంటి దగ్గర కూర్చోబెట్టుకొని లేఖనాలు, బైబిల్ చదివించు. రాగానే ఏంద్రా ఈరోజు హోంవర్క్ అని అడగబాకు. రాగానే స్నానం చేయించిన తర్వాత బైబిల్ ఇచ్చి 1 అధ్యాయం లేకపోతే కొన్ని వచనాలు పిల్లోడి చేత చదివించి ప్రార్థన చేయించి అప్పుడు హోంవర్క్ చేయిద్దాం. అది అలవర్చండి మీ పిల్లలకి.
బాల్యము నుండే మన పిల్లలకు ఏం తెలియాలి? దేవుని వాక్యం తెలియాలి, లేఖనాలు తెలియాలి. అందుకనే ఇప్పుడు మన సంఘంలో క్విజ్ కార్యక్రమం ఎట్లాగన్నా బైబిల్ చదువుతారని చేస్తుంటారు. ఇప్పుడు కూడా రావట్ల మన పిల్లలు. మన పిల్లలు ఎంత ఏమనాలి, ముదురులా ఏదో పదం వాడతారు కదా, ఇంకెట్ట ఉన్నారు చూడండి. బాల్యం నుండే నా పిల్లలకు నీ లేఖనాలు రావాలి ప్రభువా, ప్రార్థన చేయి. చిన్నప్పటి నుంచి నా బిడ్డకు నేను వాక్యం నేర్పాలి, నేను నేర్పే వాక్యం నా బిడ్డ హృదయంలో నాటబడాలి. నా బిడ్డ చిన్నప్పటి నుంచే వాక్య జ్ఞానము కలిగి వాక్యానుసారంగా బ్రతికే బిడ్డగా నా బిడ్డ ఉండాలి ప్రభు అని ప్రార్థన చేయి. 6వది, 7వదిగా మనం చెప్పుకుందాం. 7వది, తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. మార్క్ ఎలా ఉన్నాడు? చెప్పండి. ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు. రేపు మన పిల్లలు కూడా ఎలా ఉండాలి చెప్పండి? ప్రయోజనకరమైన వారుగా ఉండాలి. ఎవరికి ప్రయోజనకరంగా ఉండాలి? మా అల్లుడు చెప్పాడు, అందరికీ. సంఘములో ఉండాలి, ఇంటిలో ఉండాలి. దేవునికే కాదు, ఇంటిలో మాట వింటారు కొంతమంది పిల్లలు, సంఘంలో మాత్రం వింటారు. ఎందుకంటే సంఘ పెద్దల ముందులో వాళ్ళ దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవాలి కానీ కదా, సేవకుల దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవాలి, సంఘ పెద్దల దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంట్లో నీ అమ్మ చెప్పుద్ది, మీ నాన్న చెబుతాడు నా ఇంట్లో పనే చేయడని. ఇంటిలో ప్రయోజనకరంగా ఉండండి, మందిరంలో ప్రయోజనకరంగా ఉండండి. మన పిల్లలు కుటుంబములో, సంఘములో ప్రయోజనకరంగా ఉండేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. మార్కుని వెంట పెట్టుకొని రా, అతడు నాకు చాలా ప్రయోజనకరమైన వాడు, అతడు నాకు ఉపయోగపడేవాడు. ఒనేసిము మునుపు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు అతడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడైపోయాడు. ప్రియులారా, మన బిడ్డలు కూడా కుటుంబానికి ప్రయోజనకరంగా, సంఘమునకు ప్రయోజనకరంగా మన బిడ్డలు ఉండాలి. అలా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. వచ్చిపోయే పిల్లలుగా ఉండకూడదు. వస్తారు కూర్చుంటారు వెళ్ళిపోతారు. ఏం ఉపయోగం? మందిరానికి ప్రయోజనకరంగా ఉండాలి, సంఘానికి దేవుని పనికి ఉపయోగపడే పిల్లలుగా ఉండాలి. 7 విషయాలు మన బిడ్డల కొరకు ఈ రోజు నుంచే ప్రార్థన చేయి. 2 సంవత్సరాల దాకా నువ్వు నీ బిడ్డలకు ఏం నేర్పలేవు, కానీ నువ్వు ఏం చేయగలవు? ప్రార్థన మాత్రం చేయగలవు. ప్రార్థన చేయి. 2 ఇయర్స్ నీ బిడ్డ కొరకు ప్రార్థన చెయ్యి. 2 ఇయర్స్ తర్వాత నీ బిడ్డలకు మాటలు వస్తాయి, నడక వస్తుంది. అప్పుడు నువ్వు నేర్పితే ఈ 2 సంవత్సరాల ప్రార్థన ఫలితం మన బిడ్డలప్పుడు తప్పక కనిపిస్తుంది. తీర్మానం చేసుకుంటారా? నా బిడ్డ కోసం ఈ రోజు నుంచి ఉదయం నిద్ర లేచి రాత్రి నిద్రపోయే ముందు నా బిడ్డ కొరకు 7 విషయాలు నేను ప్రార్థన మొదలు పెడతాను. తీర్మానం చేసుకుంటారా? మంచిది.